హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసుప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము సామెతల గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం. కీడు కల్పించి వారి హృదయంలో మోసం కలదు, సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. సో ఈరోజు వాగ్దానం కనుక మనం చూసుకుంటే మనము కీడు సంకల్పించే వారిగా ఉంటే మన హృదయాల్లో ఎప్పుడు మోసమే నిండి ఉంటుంది. కానీ అలా కాక మనం ఎప్పుడు సమాధానపరచు వారం అయితే మన హృదయం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది అని దేవుడైన యేసుప్రభువు వారు చెప్తున్నారు. సో ఇది మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన లైఫ్ లెసన్. సో మన జీవితాల్లో ఎప్పుడు కూడా మనము కీడు సంకల్పించకూడదు, ఎవరికి కూడా కీడు జరగాలి అని ఎప్పుడు మనం ఆలోచించకూడదు. సో అది వాళ్ళు మనకి ఎంత శత్రువులైనా కానీ మనం ఎప్పుడు కూడా వారికి నాశనం అయిపోవాలి, వారికి కీడు అనేది కలగాలి, అప్పుడు సంతోషంగా ఉంటుంది నాకు అని మీరు అనుకోకూడదు. ఎందుకంటే అలా ఉండదని దేవుడైన యేసుప్రభువు వారు చెప్తున్నారు. సో మనం సమాధానం కల్పించే వారైతేనే మనకు సంతోషం ఉంటుంది. మనం కీడు సంకల్పించే వారమైతే మనకు సంతోషం ఉండదు అని దేవుడైన యేసుప్రభువు వారు చెప్తున్నారు. సో ఇది మనం లైఫ్ లెసన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడు కూడా ఎవ్వరికి కీడు జరగాలని అనుకోకూడదు. మనం ఎప్పుడు వారు ఎంత ఘోరమైన అపరాధం మన పట్ల చేసినా కూడా మనము దేవుని హృదయాన్ని పొందుకొని మనము వారికి సమాధానాన్ని కోరుకోవాలి. అప్పుడు మనం సంతోషంగా ఉంటాము. అదే కానీ వారికి కీడు కలగాలి, వాళ్ళు చచ్చిపోవాలి, లేదంటే వాళ్ళకి తగిన శాస్తి జరగాలి అని అనుకుంటే అప్పుడు మనకు సంతోషం కలగదు. మనకు సంతోషం కలుగుతుందేమో అనుకొని మనం అలా ప్రార్థన చేస్తాం మేము, కానీ సంతోషం మాత్రం కలగదు. సో మనం చూసుకుంటే దేవుడైన యేసుప్రభువు వారు ఈ భూమిపైన ఉన్నప్పుడు కూడా ఆయనకు అనేక మంది శత్రువులు ఉన్నారు. కానీ ఆయన ఎవ్వరు కూడా నాశనం అవ్వాలని అనుకోలేదు. ఏ పరిసయుడైనా ఏ సద్దుకాయుడైనా ఆయనను చంపేయాలని చూసినా కూడా వారి పొజిషన్ పోవాలనో లేదంటే వారు నాశనం అయిపోవాలనో దేవుడైన యేసుప్రభువు వారు ఎప్పుడు కోరుకోలేదు. వాళ్ళు ఆయన మార్గంలోనికి రావాలనే దేవుడైన యేసుప్రభువు వారు ఎప్పుడు కోరుకున్నారు. ఇది మనం తప్పక గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడూ సమాధానం కల్పించే వారి వల్లే ఉండాలి. సో తప్పక అందరూ అలా చేస్తారని భావిస్తున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, మేము ఎప్పుడు కూడా కీడు సంకల్పించకుండా మేము ఎప్పుడు సంతోషాన్ని అలాగే సమాధానాన్ని కల్పించే వారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. మేము అలాగే చేయడం వల్ల మేము ఎప్పుడు సంతోషంగా ఉంటాము అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఇది మేము గుర్తుపెట్టుకొని మేము తప్పక ఇతరుల మంచిగా కోరుకునేందుకు సాయం చేయండి. ఎప్పుడు కూడా కీడు సంకల్పింపకుండా ఉండేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.